कांग्रेस चिवेला एमपी कैंडिडेट रंजीत रेड्डी ने अपने नॉमिनेशन का सेकेंड सेट आज रंगारेड्डी एमआरओ ऑफिस में दाखिल किया। इस मौके पर उनके साथ टिमरेज प्रेसिडेंट जनाब फहीम कुरैशी और दीगर मौजूद थे। आपको बता दें, तेलंगाना और आंध्र प्रदेश में 25 अप्रैल नॉमिनेशन दाखिल करने की आखिरी तारीख है। 26 अप्रैल को नॉमिनेशन पेपर्स की स्क्रूटनी होगी। 29 अप्रैल नॉमिनेशन वापस लेने की आखिरी तारीख है। 13 मई को पोलिंग होगी और वोट्स काउंटिंग 4 जून को होगी। నేను డాక్టర్ జి రంజిత్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా హస్తం గుర్తు మీద రెండో సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మా గౌరవనీయులు, మా వికారాబాద్ సిసిసి అధ్యక్షులు, పరిగి స్థానిక శాసనసభ్యులు అన్న పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు, మా టిమ్రిస్ చైర్మన్ సోదరుడు ఫహీం భాయ్ గారు, మా షేర్లింగంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జగదీష్ గౌడ్ గారు, మా మహేశ్వరం ఎంపీపీ సునీత అంధ్యానాయక్ గారు సమక్షంలో ఇవాళ సెకండ్ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. చాలా సంతోషం. ఇప్పుడే చెప్పారు కలెక్టర్ గారు 51 అప్లికేషన్స్ వచ్చింది, 45 కంటెస్టెంట్స్ ఉన్నారని. ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో ఎంతమంది పోటీ చేస్తే అంత బాగుంటుంది. మనకు కావాల్సింది రాబోయే తరాలకు, రాబోయే రోజులకు, మన పిల్లల భవిష్యత్తు కోసం మన ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలన్నదానికి ఇది ఒక నిదర్శనం. ఇంతమంది రావడము, నామినేషన్ వేయడము, రాబోయే పోటీలో ఎవరి వ్యూహం, ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పాలి, ప్రజలు నిర్ణయించాలి. ప్రజలు ఎప్పుడైనా వాళ్ళు నిర్ణయితలు కాబట్టి వాళ్ళు అనుకున్నది ఏం కావాలి, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కోసం వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళు ముందుకు పెద్ద సంఖ్యలో రావాలి. मेरे मुसलमान भाई बहनों से यही गुजारिश कर रहा हूँ मैं, सब लोग बाहर आइए. సిక్ సోదరులకు కూడా చెప్తున్నాను, క్రిస్టియన్ సోదరులకు కూడా చెప్తున్నాను, అందరూ బయటికి రావాలి. మీకు ఏది నచ్చితే, సెక్యులర్ పార్టీ నచ్చుతుందా, ఏ పార్టీ నచ్చుతుందో ఆ పార్టీకి ఓటేయాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరిని మనవి చేసుకుంటున్నాను. ఇప్పుడు రాబోయే రోజులు మేనిఫెస్టోలో ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్క అంశం, దాంతోపాటు నిజంగా ఇవాళ కాంగ్రెస్ మొన్న రాహుల్ గాంధీ గారు కూడా వేదిక మీద అయితే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసిందో దాంట్లో ప్రతి అంశం 5 నాయ్ 25 పటాకే అని చెప్పి ప్రతి దాంట్లో ప్రతి అంశం క్షుణ్ణంగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు దాంతో కన్విన్స్ అయ్యారు. ఒక హెల్త్ కార్డే కాకుండా అన్ని రంగాలు, అన్ని విధాలుగా ముందుకు పోవాలి దేశం. ఇప్పటివరకు ఎక్కడ ఉంది, ఇక్కడికి వెళ్ళి ఇంకెప్పుడు ముందుకు పోవాలన్న ఆలోచనతో ముందుకు పోతున్న కాంగ్రెస్ పార్టీకి అందరు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు, ముందుకు వస్తున్నారు. డెఫినెట్గా మాకు మార్పు కోరుకుంటున్నాం అని చెప్పి కేంద్రంలో 10 ఏళ్ళు అయింది, డెఫినెట్గా మార్పు మన కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం లాంటి పార్టీ, పెద్ద కుటుంబము. నిజంగా అందరూ ఒక తాటి మీద తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోయినారు. కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే పూర్వ వైభవం వచ్చింది. అన్ని మాకు ఎవ్వరు వచ్చినా సంతోషమే. పాత కాంగ్రెస్ నాయకులు కాకుండా పాత బీఆర్ఎస్ నుండి వచ్చినా, ఏ పార్టీ నుండి వచ్చినా కూడా అందరినీ తీసుకోవాలన్నా అన్నది డిసైడ్ చేయడం జరిగింది పార్టీ.